జిల్లాల టూర్లలో బిజీగా తిరిగిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సంక్షేమంలో ఎక్కడా తగ్గే ముచ్చటే లేదని చెప్పారు. ఇక వరంగల్ కమిషనరేట్ కు భూమి పూజ చేశారు హోంమంత్రి నాయిని కడియం శ్రీహరి. దేశంలో మన పోలీసులే నంబర్ 1 అన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నారన్నారు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కొత్తగా కట్టనున్న కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ పబ్లిక్ ఇంటర్ ఫెసిలిటీకి డీజీపీ అనురాగ్ శర్మతోని కలిసి భూమి పూజ చేశారు మంత్రులు. పోలీస్ డిపార్ట్మెంట్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందంటే గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు అధికారాలకు రాగానే పీపుల్స్ పోలీస్, ప్రజా సంబంధాలు మంచిగా ఉండాలా, ప్రజలు పోలీసులు కలిసి పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మరి నినాదం ఇచ్చారు. కమిషనరేట్ ప్రారంభించడమే కాకుండా 3 సంవత్సరాల్లోపే 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి, ఒకటేమో పోలీస్ కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, మరొకటి కమాండ్ కంట్రోల్ కి సంబంధించిన బిల్డింగ్, 2 వేరు బిల్డింగ్స్ కు నిధులు విడుదల చేసి వాటికి టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించే విధంగా ఈరోజు శంకుస్థాపన చేసినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంకా వెనుకబడిన వర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమన్నారు మంత్రులు హరీష్, తలసాని. సంగారెడ్డిల కుర్మ సంఘాలతోని మీటింగ్లో పాల్గొన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా లేనట్లుగా గొల్ల కుర్మ సంఘాలకు ఆసరా ఇస్తున్నామని చెప్పారు. ఆనాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఇయ్యకపోదురు, ఒక్క సంగారెడ్డిలో 18 ఏళ్లు నిండిన మా గొల్ల కుర్మలకు ప్రతి ఒక్కరికి మనిషికి ₹1,00,000 దాదాపు సబ్సిడీ కింద 50 కోట్ల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో జరుగుతుందా? ఇది దేశంలోనే గొల్ల కుర్మల కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఒకవేళ మీకు 84 లక్షల గొర్రెలు ఇప్పుడే దొరికితే ఇప్పుడే కొనేయమని చెప్పిండు. సొసైటీ అధ్యక్షులకు మరి సంఘాల ప్రెసిడెంట్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇక్కడ కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీల ద్వారా కలెక్టర్ల ద్వారా మరి ఎవరైతే కొనుక్కరావడానికి వెళ్తుండ్రో మీకు కూడా ఎక్కడన్నా తెలుస్తే వాళ్ళకి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సర్కార్ దవాఖాన్లను మంచిగా చేస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెట్టిన మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించారు. వచ్చే నెల సంది గవర్నమెంట్ హాస్పిటళ్లలో కాన్పులు చేయించుకునేటోళ్లకు కేసీఆర్ కిట్లతో పాటు నగదు నజరానా కూడా ఇస్తామన్నారు. సామాన్య ప్రజానికానికి రూపాయి ఖర్చు కాకుండా ఏ రోగం వచ్చినా కూడా నయం చేసే కార్యక్రమం ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యం మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టిండ్రు. తప్పకుండా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించుకొని రాబోయే కాలంలో పేదలు వైద్య పరంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోకుండా బెంగటిల్లకుండా ఉండే పద్ధతిలో ప్రజల్ని ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ కర్తవ్యంగా భావిస్తా ఉన్నాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమంలో వెనక్కిపోయేది లేదన్నారు నేతలు.